ఒక గార్డెన్ లో ఒక సన్ఫ్లవర్ ఉంటుంది. అది దాని చుట్టూ అదే తిరుగుతూ ఉంటది అనమాట. అయితే ఒక రోజు ఆ గార్డెన్ లో ఒక చీమ వస్తుంది. ఆ చీమ సన్ఫ్లవర్ ని చూసి అడుగుతుంది, నువ్వు ఎందుకు నీ చుట్టూ నువ్వే ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతుంది. అయితే దానికి సన్ఫ్లవర్ చెప్తుంది, నేను సన్ఫ్లవర్ కదా, సో సన్ ఎటు వెళ్తే నేను కూడా అటు సైడ్ తిరగాలి కదా, సో తిరుగుతా అంటది. దానికి చీమ అంటది, నేను కూడా నీలా తిరగాలి, నేను కూడా సన్ని చూడాలి నీలాగా నువ్వు చూసినట్టు అంటది. దానికి సన్ఫ్లవర్ అంటది, ఎందుకు నువ్వు నీకు కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు నడుస్తూ తిరుగుతూ చూడు సన్ని అంటే చీమ కాదు కాదు నువ్వు ఎట్లా తిరుగుతున్నావో నేను కూడా అట్లనే తిరగాలి అంటది అనమాట. అది ట్రై చేస్తుంది, సన్ఫ్లవర్ తిరిగినట్టు చీమ కూడా తిరగడానికి ట్రై చేస్తుంది, కానీ తిరగలేదు, కింద పడిపోతుంది. అయితే చీమ సాడ్ గా ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు సన్ఫ్లవర్ చెప్తుంది, నాకు కాడ ఉంది తిరగడానికి, నీకు కాళ్ళు ఉన్నాయి నడవడానికి, ఎవడికి ఉండేది వాడుకుంటది అండ్ దేని పర్పస్ దానికి ఉంటది. సో నువ్వు నడుస్తూ చూడు సూర్యుడిని చూస్తే నువ్వు ఎందుకు తిరగాలనుకుంటున్నావు అని చెప్పి సన్ఫ్లవర్ చెప్తుంది అనమాట. అప్పుడు చీమకు అర్థమయ్యి ఇంకా అది దాని పైన చేసుకోవడానికి వెళ్ళిపోతుంది హ్యాపీగా. సో ఈ స్టోరీ నుంచి మీకు ఏం అర్థమైందో చెప్పండి.